హాయ్ అమ్మా, చూడండి నేనైతే ఇప్పుడు స్పెషల్ నిన్న నైటు మేము చపాతీ తెచ్చుకున్నాం, రుమాలి రోటీ తెప్పించుకున్నాం. ఇగో దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి రిబ్బన్గా, ఓకేనా? ఇట్లా కట్ చేసి పెట్టిన ఎప్పుడు అంకుల్కి చేసి పెడతా. ఈరోజు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో అందరికి ఇదే టిఫిన్ ఈరోజు. దీనికోసము మనము ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కల్లెమాకు, కొత్తిమీర, టమాటా ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టేసిన, పొయ్యి ముట్టించిన, గిన్నె పెట్టిన, గిన్నె కాగింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, మన ఇష్టం, ఎంత చూసేసుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. నేనైతే కొంచెం వేసిన, ఎక్కువ ఆయిల్ వేసే దాంట్లో కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి చూసేసుకోవాలి, ఓకేనా? మళ్ళీ ఒకసారి ఆయిల్ ఎక్కువ తింటాము, ఒకసారి తగినంత చూసి చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇక జీలకర్ర ఆవాలు వేసేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు జీలకర్ర ఆవాలు మంచిగా వేగినాక, జీలకర్ర ఆవాలు వేగుతున్నాయి. మంచి టేస్ట్ అవుతుందమ్మా. మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసేస్తున్నా. చూడండి, ఉల్లిగడ్డ కూడా వేసేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. ఇలా టమాటా సాసు, సోయా సాసు, చిల్లీ సాసు వేసుకుంటారు. నేను మన ఆరోగ్యాన్ని బట్టి ఒక్కొక్కసారి వేస్తే ఒక్కొక్కసారి వేయనమ్మా. ఇప్పుడైతే వేస్తలేను, అంటే ఎక్కువ మసాలా ఫుడ్లు, ఫ్రైలు తింటాం కదా, కొంచెం దాన్ని మానుకున్నాం అనుకో, ఒక 2 days అట్లా మళ్ళీ తినచ్చు అట్లా, సరేనా? డైలీ తింటే ఒకటే బాగుండదు కదా, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అందుకని చూడండి, మంచిగా వేగుతున్నాయి. మంచిగా పండు వేగాలి. చూసారా? చూడండి, మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇవి పక్కన పెట్టుకున్నా, నేను చూపించడం మర్చిపోయినా. ఎల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. మాడనీయద్దు, ఎల్లిపాయ పండు అట్లనే ఉండాలి. ఉల్లిగడ్డ వేగినాక ఎల్లిపాయలు వేసిన చూడండి. ఇప్పుడు మనం ఇలా టమాటా వేసేసుకుందాం. టమాటా బాగుంటుంది టేస్ట్. కల్లెమాకు వేసేసుకుందాం. చూడండి, పెద్ద మంటనే పెట్టాలి. ఉల్లిగడ్డలు వేగినాయి, ఉల్లిపాయ వేసేసిన. ఇప్పుడు టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా అనేది మగ్గిపోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇండ్లకు తగినంత కారం వేసుకుందాం. చూడండి, డైలీ వేసే కారం కాదు, కొంచెం రెడ్ కారం వేస్తున్నా. కొద్దిగా చూసేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, దానికోసం మనం చూసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు దీనికి, చూసినా వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, చూసి వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, మంచిగా వేగుతుంది. మనం అల్లం వెల్లిగడ్డ వేయలేదు ఇలా. చూడండి, మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. ఒక 2 minutes మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. చూడండి, మంచి స్మెల్ మంచిగా వస్తుంది. గుమాయిస్తుంది. ఎల్లిపాయ వేసినాం కదా, బాగుంది. చూడండి, ఇది కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా తగినంత కొంచెం వేసేసుకున్నా వాటరు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం, ఓకేనా? చిన్న మంట పెట్టాలి, జర్ర ఒక 2 నిమిషాలు చిన్న మంట పెట్టేసి మూత పెడుతుంది. చూడండి,
అట్లా మంచిగా మగ్గుతుందా. ఇప్పుడు మనం కలుపుకుందాం మంచిగా. కొంచెము ఇట్లా జెమ్స్ తోటి ఇట్లా అనుకుంటా కలిపితే మగ్గిపోతుంది మంచిగా టమాటా. ఇంట్లో టమాటా సాసు, సోయా సాసు అవన్నీ వేసుకోవచ్చామా. ఇప్పుడైతే నేను వేస్తలేను, ఇంతకుముందు చెప్పిన నీకు. కాకపోతే మళ్ళీ ఒకసారి ఇట్లా అయినప్పుడు చెప్పుదామని. సరేనా. అయ్యో పెద్ద మంట పెట్టిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని పెద్ద మంట పెట్టి కొంచెం కలుపుకుంటే మగ్గిపోతుంది. ఎక్కువ మగ్గకుండా లైట్గా వేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ చపాతీ చెప్పినా కదా, రుమాలి రోటీ, దీన్ని ఇట్లా రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలి. నూడిల్స్ టైప్ వస్తాయి. రిబ్బన్ నూడిల్స్ అని కూడా మనకు బయట దొరుకుతున్నాయి కదా, సేమ్ అట్లనే. ఇప్పుడు మంట తగ్గించిన సేమ్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో వేసేస్తున్నాం చూడండి. వేసేసిన మంచిగా కత్తెరతోటి కట్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం దీన్ని. చూసారా, మంచిగా వస్తుంది చూడండి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వేడి అయితే కానీ ఇది మంచిగా రాదు. సరేనా. చూడండి, కొంచెం వాటర్ ఇట్లా చల్లుకోవాలి. అంటే మనము ఎంత వేస్తున్నాం దాన్ని బట్టి చూసుకోవాలి. చూడండి, ఓకేనా. ఇట్లా ఇప్పుడు పెద్ద మంట పెట్టేసిన. కొంచెం వేడి కావాలి, దానికి ఉప్పు కారం అన్నీ వెనకాలి కదా, అందుకని పెద్ద మంట పెట్టిన. మూత పెడితే పెట్టొద్దు. మూత పెడితే ఉప్మా టైప్ అయిపోతుంది మెత్తగా. మూత పెట్టొద్దు, ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు వేసేసిన. ఇప్పుడైతే అయిపోయింది. ఇది మనం తినేయడమే. సరేనా. ఇంట్లో ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేస్తలేను. సరేనా, అన్ని మసాలాలు అవుతున్నాయి మాకు అని చెప్పేసి ఇప్పుడైతే వేస్తలేను. ఓకేనా. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది. కస్తూరి మేతి వేసుకున్నా బాగుంటుంది. ఓకేనా. చూడండి, నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, కామెంటు, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా జరా. ఓకేనా. బాయ్. మరింత వీడియోలు మంచిగా వస్తాయి మీకు. నేను చేసినవి అన్నీ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.